అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక న్యూ ప్రోడక్ట్ తోటి బైక్రీట్ రెడీ టు మిక్స్ శాండ్ అండ్ సిమెంట్ 2 ఇందులోనే కలిపి ఉంటుంది. 40 కేజీస్ బ్యాగు. ఈరోజు ఏం చేసామంటే శాంపిల్ వేసాను. ఎలా అంటే 5 mm విడ్త్ తోటి 4 mm పొడవుతోటి ఒక వాల్కి ట్రై చేసాము. ఎలా వస్తుంది శాంపిల్ అని చెప్పి, అది కూడా 12 mm థిక్నెస్ తోటి వేసాను. సో పర్లేదు, చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అనేది. ఇలా మిక్స్ చేసుకోవాలి సిమెంట్, ఇసుక, బైక్రీట్ కొత్త ప్రోడక్ట్. సో ఇప్పుడు అబ్బాయి కలుపుతున్నాడు కదా, అలా మొత్తం శాండ్ అది 2 ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సో అది కలుపుకోవాలి మనం. ఎవరైనా లేబర్ చేయగలరు, ఏ మేస్త్రి అయినా సరిపోతుంది సిమెంట్ ఇసుకతోటి. సో ఇలా మనం కలిపి వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా అప్లై చేసుకోవచ్చు. ఏదైతే మనం 5 mm చెప్పాను కదా, 5 x 4 5 విడ్త్ 4 పొడవు అనేది. సో దానికి అప్లై చేయడానికి కలుపుతున్నాము. సో అప్లికేషన్ అన్నట్టు ఇలా అప్లై చేసుకోవచ్చు. కింద ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది కూడా మనం తీసేసుకొని మన నార్మల్గానే కలుపుకోవచ్చు. వేస్టేజ్ కూడా కలుపుకొని డైరెక్ట్ ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఆ అబ్బాయి వీడియోలో ఆ అబ్బాయి ఎలా చేస్తున్నాడో అలాగా, లైక్ సిమెంట్ ఇసుక కలిపి ఎలా చేస్తామో అలాగే. ఏంటంటే రెడీ టు మిక్స్ అన్నట్టు, ఇసుక సిమెంట్ 2 ఇందులోనే ఉంటుంది. సో టైం సేవ్ అయిపోతుంది ఈజీగా. సో తొందరగా అయిపోతుంది. మనం వాటర్ క్యూరింగ్ కూడా 2 days మార్నింగ్ ఈవినింగ్ చేసి సెట్ అయిపోతుంది అన్నట్టు. సో సేమ్ అబ్బాయి ఎలా అప్లై చేస్తున్నాడు అలా. సో మేము ముందే గీసుకున్నాం. థిక్నెస్ కూడా ఎంత 12 mm కరెక్ట్గా వస్తుందా లేదా అని కూడా మనం చూసుకోవచ్చు. సో స్కేల్ పెట్టి చెక్ చేస్తున్నాను కదా, సో అలా కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ప్లస్ తక్కువ సమయంలో 1 hourలోనే మీకు ఆ వాల్ సెట్ అయిపోయింది. 20 square feet కవర్ చేసేసాము 1 hourలో. 1 hour తర్వాత మీకు డ్రై అయిపోతుంది. సో స్మూతింగ్ కూడా, ఫినిషింగ్ కూడా ఈక్వలింగ్గా కూడా వస్తుంది మీకు, ఏది వేస్టేజ్ అవ్వకుండా. సో అబ్బాయి చెక్ చేస్తున్నాడు కదా, ఈక్వల్గా వచ్చిందా లేదా అని చెప్పి దాంతో కూడా చెక్ చేసుకుంటున్నాడు. సో మొత్తం ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, వావ్ అన్నట్టు ఉంది. సో ఎవరైనా, ఏ లేబర్ అయినా చేసుకోవచ్చు. కరెక్ట్ ఈక్వలింగ్గా చూసాం, చెప్పాను కదా 5 mm విడ్త్ 4 mm పొడవు అని చెప్పి. సో ఈక్వలింగ్గా చేశాడు. లాస్ట్లో డస్టర్ తోటి మొత్తం ఈక్వలింగ్గా చేసేసి ఎక్సెస్ ఏం లేకుండా ఫినిషింగ్ అనేది బాగా వచ్చేటట్టు చేశాడు. సో ఇది మొత్తం వాల్ కవర్ అయిపోయిందా, అక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్గా. సో ఇది బైక్రీట్ రెడీ టు ప్లాస్టర్, క్విక్ ప్లాస్టర్ అన్నట్టు. సో ఇందులోనే ఇసుక సిమెంట్ అని ఉంటుంది. సో అలా చూస్తున్నారు కదా పిక్లో, అదే బైక్రీట్ ప్రోడక్ట్.